హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి నెక్స్ట్ మాసీ ఫిలిం వారణాసి. బాహుబలి, త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి గారు చేస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఉన్నాయి. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ కాంబోస్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఫైనల్లీ ఆ టైం వచ్చేసింది. ఫస్ట్ టైటిల్ విషయానికి వస్తే వారణాసి. ఎందుకు ఈ టైటిల్? ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ స్టోరీ వారణాసిలో స్టార్ట్ అయ్యి వరల్డ్ మొత్తం తిరుగుతుంది. ఇది జస్ట్ ఒక యాక్షన్ మూవీ కాదు, ఇట్స్ ఏ గ్లోబ్ టోటోరింగ్ యాక్షన్, అడ్వెంచర్ మరియు మైథలాజికల్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే అది ఒక టైం ట్రావెల్ ట్విస్ట్. ఒక ఆస్ట్రాయిడ్ ఎర్త్ని హిట్ చేయబోతుంటే మన హీరో రుద్ర మహేష్ బాబు టైమ్ లైన్స్లో క్రాస్ చేసి కాంటినెంట్స్ దాటిపోయి వరల్డ్ని ఎలా సేవ్ చేస్తాడు అనేదే స్టోరీ అని టాక్. ఇందులో రామాయణం ఎపిసోడ్స్ కూడా ఉంటుంది, అది మూవీకి మెయిన్ హైలైట్ అవుతుంది అని అంటున్నారు. జస్ట్ ఇమాజిన్, రాజమౌళి సినిమాలో మహేష్ బాబుని ఇలా చూస్తే గూస్ బాంబ్సే పక్కా. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే క్యాస్టింగ్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ 50% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రాజమౌళి గారు రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్కి టైం పడుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి? ప్రొడక్షన్ టీం చెప్పిన ప్రకారం April 7, 2027లో రిలీజ్ చేస్తున్నారు. వెడ్నెస్డే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ఉగాది మరియు హాలిడే సీజన్. సో మనం ఇంకా 1 year గట్టిగా వెయిట్ చేయాలి. కానీ ఎస్ఎస్ రాజమౌళి మూవీ అంటే ఆ మాత్రం టైం పడుతుంది. అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ అరౌండ్ 1000 crores అని ఇండస్ట్రీ రూమర్స్. ఇండియాలో బడ్జెట్ ఫిలిమ్స్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉండొచ్చు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్లో ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి, 2027 ఏప్రిల్ మనదే. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ తిరిగి రాయడానికి రుద్ర వస్తున్నాడు. మీకు ఈ టైటిల్ వారణాసి నచ్చిందా, లేదా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అండ్ పృథ్వీరాజ్ విలన్గా సెట్ అవుతారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఫర్ మోర్ క్రేజీ అప్డేట్స్ లైక్ దిస్, మనలో మన మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.